మరి మహాత్మారావు జ్యోతిరావు పూలే గారి 199వ జన్మదిన పురస్కరించుకుని అందరికీ మాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన 1827 సంవత్సరంలో ఏప్రిల్ 11వ తారీఖున జన్మించాడు. మరి ఆయన సమాజంలో ఉన్న మార్పులు, సమాజంలో ఉన్న ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వీళ్ళ వివక్షతను చూసి 1848 సంవత్సరంలో సొంతంగా ఆయన స్కూల్ ఏర్పాటు చేసి, అదేవిధంగా ఆయన శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు కూడా మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు. ఎట్టి పరిస్థితులు ఈ బడుగు బలహీన వర్గాలు వివక్షతను చూసి కేవలం వీళ్ళకి విద్య ద్వారానే వీళ్ళు మార్పు తీసుకురావాలి, సమాజంలో గౌరవించబడాలన్నా, సమాజంలో గుర్తింపు పడాలన్నా కూడా విద్య మెయిన్ ప్రాథమికంగా ఒక విద్యాదాతగా పేరుగాంచి, మరి ఈరోజు బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాయన్నా, లేదా విద్యాపరంగా రాజకీయ పరంగా ఆర్థిక పరంగా ఇలా అభివృద్ధి చెందారంటే ఆ రోజునాడు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు, జ్యోతిరావు పూలే గారు వాళ్ళిద్దరూ చేసిన కృషి మరవలేనిది. భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా వారిని మేము బడుగు బలహీన వర్గాలు కూడా ఎప్పుడు కూడా స్మరించుకోవాల్సింది. అటువంటి మహనీయుడు ఈ సమాజానికి చేసిన సేవలు ఎనలేని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ బీసీల కోసం మీ వైకే టీవీ.